యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముళ్ళును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముళ్ళును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతి యాగము
నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు క్షేమంగా ఉన్నారు అని ప్రభుని బట్టి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభు నిశ్చయముగా ప్రతి పరిస్థితుల్లో నుండి మనల్ని కాపాడుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కనుక మనం చేయవలసినది దేవుని సముఖంలో ఎక్కువగా ప్రార్థనా అనుభవంలో నడిపించబడాలి. కనుక ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ప్రార్థనను గురించినటువంటి కొన్ని విషయాలని మనం ధ్యానించి
మనం నేర్చుకొని తద్వారా మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలకు, దీవెనలకు పాత్రులముగా మార్చబడుదుముగాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 9వ వాక్యమును నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు గమనించండి. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు కీర్తన రాస్తూ తాను చెప్తున్నటువంటి మాట, నేను ఆరాధించే నా దేవుడు నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును అని చెప్తున్నటువంటి విషయాలు మనం ఆ మాటలో చూడగలుగుతాం. మనం ఆరాధన చేసే మన దేవుడు ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. మనం మొరపెట్టగానే సమీపముగా నిలిచి ఉండే దేవుడు. మనం ఆయన సముఖంలో ఏది విన్నవించినా, ఏది ప్రార్థన చేసినా చెవియొగ్గి ఆలకించగలిగినటువంటి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు చెవియొగ్గి ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. కనుక దేవుని యందు విశ్వాసముతో ఆయన సముఖంలో చేస్తున్న ప్రతి ప్రార్థన నిత్యముగా ప్రభు ఆలకించి చెవియొగ్గి గొప్ప కార్యములు మన జీవితాల్లో చేస్తాడు. ఎందుకంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించగల దేవుడు. అందుకని కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట, ఆయన నా ప్రార్థన అంగీకరిస్తాడు, నా మొరకు ఆయన చెవియొగ్గి నేను చేస్తున్నటువంటి నా విన్నపములన్నీ ఆయన ఆలకిస్తాడు అని చెప్తున్నటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. మరి ఎవరి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు? ఎలాంటి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు? ఆ ప్రార్థనల ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యమును మీరు గమనించగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలని చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి ఆలకింపబడునని వారు తలంచుచున్నారు అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. మనుషులు నా ప్రార్థన వినాలి అని చాలామంది రకరకాలుగా అనేకమైనటువంటి సమాజముగా కూడినటువంటి పరిస్థితులలో ప్రార్థనలు చేయడం మనం వింటూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. విస్తారమైన ప్రార్థన, చక్కటి పద ఉచ్చారణతో కూడినటువంటి ప్రార్థన, ప్రాసలతోనూ యాసలతోనూ చేస్తున్నటువంటి ప్రార్థన, ఇలా సమాజం మధ్యలో వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరో వినాలి, ఎవరో మెచ్చుకోవాలి అన్నట్లుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరకదు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు సమాజముగా కూడి దేవుని సన్నిధిలో చేసినా, నీ వ్యక్తిగతంగా నీ కుటుంబంలో ప్రార్థన చేసినా, నీ తలంపుల్లో నీ ఆలోచనలో ఉండవలసినటువంటి అనుభవం ఏమిటంటే, రహస్యమందు చూచుచున్న దేవుడు నా ప్రార్థన ఆలకించాలి, ఆయనకు నా మొర వినపడాలి, ఆయన చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించాలి, ప్రతిఫలము దయచేయుటకు ఆయన మాత్రమే సమర్థుడు, శక్తి కలిగిన వాడు అని విశ్వసించి ప్రభు చూస్తున్నాడు అన్నట్లుగా నీవు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ ప్రార్థనకు జవాబు అనేది దొరుకుతుంది అనే విషయం వాస్తవం. కనుక చాలామంది వ్యర్థముగా ఏదో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి అని చెబితే ఎక్కడెక్కడో ఉన్నటువంటి అంశాలన్నీ కలిపి అప్పుడు వీరు
ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గుర్తు చేసుకుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి రోగగ్రస్తులందరినీ అప్పుడు గుర్తు చేసుకుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వీరికి అప్పుడు గుర్తుకొస్తాయి. వారి ప్రాంతాల్లో, వారి కుటుంబాల్లో, వారికి తెలిసినటువంటి వారు, వారి బంధువులు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి పేర్లు అప్పుడు ఉచ్చరించి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే సమాజంలో మరెక్కువసేపు నేను ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవం కనబడాలి అని. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనుషులకు కనబడాలి అని కాదు, కానీ దేవునికి వినబడాలి అని మనం ప్రార్థన చేయగలగాలి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు అన్నట్లుగా ప్రార్థన చేయగలిగేటువంటి వ్యక్తులముగా మనం నడిపించబడాలి. ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడమే ప్రార్థన. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఎలాగైతే మాట్లాడతాడో, మన మనసులో ఉన్నటువంటి విషయాలు మన ఇరుగు పొరుగు వారితో, మన స్నేహితులతో ఎలాగైతే పంచుకుంటామో, దేవుని సముఖంలో మోకరించి దేవుని సముఖంలో మన హృదయాన్ని విప్పి మన గుండెల్లో ఉన్నటువంటి ప్రతి అనుభవాన్ని, అది నీ కష్టమే కావచ్చు, నీ కష్టాన్ని యేసయ్యతో చెప్పుకోగలగాలి. ప్రభువా, నేను పలాని కష్టంలో నేను నడిపించబడుతున్నాను, ఆ కష్టంలో మీ సహాయం దయచేయండి. ఒకవేళ నీవు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని సముఖంలో నీవు మోకరించి, ప్రభువా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా నడిపించబడుతున్నాను అని దేవునితో చెప్పుకోగలగాలి. ఒక వ్యక్తితో మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో అలా ప్రతినిత్యము దేవునితో మాట్లాడేది ప్రార్థన. ఇది చాలామంది తెలియక చాలామంది అంటుంటారు, ప్రార్థన చేయండి అని చేసి అన్నప్పుడు, మాకు ప్రార్థన రాదండి, ప్రార్థన చేసేదానికి మేము చదువుకోలేదండి, ప్రార్థన చేసేదానికి మాకు అంత జ్ఞానం లేదండి అన్నట్లుగా చెప్పడం మనం వింటూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కానీ ప్రార్థన అన్నటువంటి ఆ మాట, దేవునితో మాట్లాడడం అనేది ఈ దినమున మీరు గ్రహించగలగాలి. ఈ ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాల ద్వారా కలిగే దీవెన ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో క్లుప్తంగా కొన్ని మాటలుగా మనం కాస్త గమనించగలిగితే చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మాటలు గ్రంథస్థం చేయబడినటువంటి కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటున్నాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. ఆదికాండంలో 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా, అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఇదిగో నీకొక కుమారుని నేను అనుగ్రహిస్తాను, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతడు నీకు వాగ్దాన పుత్రుడిగా నడిపించబడతాడు, నీ ద్వారా కలుగుతున్న దీవెన, నీ ద్వారా కలుగుతున్న ఆశీర్వాదానికి అతడు పాత్రుడిగా మార్చబడతాడు అని ప్రభు చెప్తూ ఉంటే, ఇస్సాకును కూర్చున్నటువంటి ఆశీర్వాదాలన్నీ మాట్లాడుతూ ఉంటే అబ్రహాం అంటాడు, మరి నా కుమారుడు అయినటువంటి ఇష్మాయేలు సంగతి ఏమిటి అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. మీరు ఆ మాటలు ఆదికాండంలో 17వ అధ్యాయం 20వ వాక్యంలో మీరు ఆ మాటలు గమనించగలుగుతారు. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా నేను అతనిని విస్తరింపజేసేదను. చదివినటువంటి ఆ వాక్యాన్ని మీరు కాస్త గమనించగలిగితే ఈ మాటలో ప్రార్థన ద్వారా కలుగుతున్నటువంటి అనుభవం ఏమిటి అన్నటువంటి ఆ విషయాన్ని మీరు కాస్త గమనించి చూస్తే, ఇస్సాకును గూర్చి మాట్లాడిన ప్రతి మాట, దేవుడు మాట్లాడిన ప్రతి మాట వాగ్దానానికి సూచనలుగా ఉన్నాయి. అయితే మనం ఆరాధన చేసే దేవుడు వాగ్దానాల్ని నెరవేర్చడం మాత్రమే కాదు, కానీ మన హృదయ అంతరంగములో కలిగినటువంటి ప్రతి అభిలాష, ప్రతి కోరిక, ఏదైతే నీ మనస్సులో నీవు ఆలోచన చేస్తూ ఉన్నావో, ఇస్సాకును గూర్చి దేవుని మనస్సులో కలిగేటువంటి ఉద్దేశాలన్నీ అబ్రహాముకు చెప్పాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాముకు తన కుమారుడైనటువంటి ఇష్మాయేలును గూర్చి తన మనసులో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేర్చున్నట్లుగా అబ్రహాము ప్రార్థన ఆలకించాడు. ఆలకించిన దేవుడు చెప్తున్నాడు, నేను ఇష్మాయేలును దీవిస్తాను, అతని సంతానాన్ని నేను వృద్ధి కలుగజేస్తాను, అతడిని నేను అత్యధికముగా విస్తరింపజేస్తాను, అతడు 12 మంది రాజులను కంటాడు, అతడు ఒక గొప్ప జనముగా నేను చేస్తాను అని
ఇష్మాయేలును అబ్రహాము ప్రార్థనను బట్టి ఆశీర్వదించినట్లుగా మనం ఆ మాటలో చూడగలుగుతాం. మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనతో చెప్పినటువంటి వాగ్దానములు మాత్రమే కాదు, కానీ నీ గుండెల్లో ఉన్న కోరిక, నీ మనసులో ఉన్న ఆశ, నీ కుటుంబాన్ని గూర్చి, నీ వ్యక్తిగత అనుభవాన్ని గూర్చి, నీ పిల్లల్ని గూర్చి, నీ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని గూర్చి, దైవత్వంలో నీవు ఎదగాలి అని అనుకుంటున్నటువంటి అనుభవాన్ని గూర్చి, నీవు ఏ పరిస్థితుల మధ్యలో వృద్ధి కలుగ చేయబడాలి అని నీవు కోరుకొని ఆకాంక్షించి దేవుని సముఖంలో మొరపెడుతూ ఉన్నావో, ఆ మొరలన్నిటినీ కూడా దేవుడు ఆలకించి జవాబును దయచేయుటకు సమర్థుడిగా, శక్తి కలిగిన దేవునిగా నిలిచి ఉన్నాడు. కనుక ప్రార్థన అనే అనుభవం ద్వారా నిత్యముగా మన హృదయ అంతరంగంలో కలిగినటువంటి ప్రతి కోరిక, ప్రతి ఆశ ప్రభు సఫలపరచును గాక. మరొక విషయాన్ని నేను చెప్తున్న నా మాటలు గమనించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వాక్యం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వాక్యం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి ఉన్నాను. చదివిన ఆ వాక్య భాగాన్ని మీరు కాస్త గమనించగలిగితే, యోషియా అనే ఒక వ్యక్తి దేశాన్ని పరిపాలన చేసేదానికి రాజుగా ఏర్పరచబడినటువంటి పరిస్థితులు, అతని యొక్క ఆ అనుభవాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇతడు దేవుని దృష్టికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, దేవుని ఆలోచనల ప్రకారం నడిపించబడుతున్నటువంటి వ్యక్తిగా తన పరిస్థితులను మనము ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. ఇతడు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా నడిపించబడినందువలన దేవుని ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు ఇతడు విన్నప్పుడు దేవునికి విరోధముగా నడిపించబడడం వలన అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి ప్రతికూలతలు తారసపడతాయి, తటస్థిస్తాయి అని లేఖనముల ద్వారా అతడు గమనించిన వాడై, భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది అని తాను తెలుసుకున్నవాడై దేవుని సముఖంలో అతడు ప్రార్థన చేశాడు. చదివిన ఆ వాక్యము చివరి భాగాన్ని మీరు గమనించగలిగితే, నీ మనవిని నేను ఆలకించి తిని అని చెప్తున్నాడు. నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత మాటల్ని మీరు అక్కడ గమనించగలిగితే, ఈ ఉగ్రతలన్నీ చదవండి ఆ మాట. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు, ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయమును నీవు చూడనే చూడవు. దేవుని సముఖంలో దేవునికి విరోధముగా నడిపించబడితే కలిగే ఉపద్రవాల్ని గూర్చి ఇతడు తెలుసుకొని కన్నీరు కార్చి అంగలార్చి దేవుని సముఖంలో ప్రార్థన చేస్తే ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇలాంటి అపాయాలని, ఇలాంటి తెగుళ్లను, ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నీవు చూడనే చూడవు. ఈ మాటలో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, అదేదో తనకు మాత్రమే కాదు చెప్తుంది, నీవు పరిపాలన చేస్తున్నంత వరకు నిన్ను బట్టి నీ ప్రాంతానికి, నీ ప్రజలకు ఏ అపాయము కలగదు అని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ రోజున మీరు గమనించండి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబము శపించబడుతుందా?
నిన్ను బట్టి నీ కుటుంబము గౌరవప్రదంగా నడిపించబడుతుందా? నిన్ను బట్టి అవమానకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడుతుందా? నీ పిల్లలు నిన్ను గూర్చి సంతోషిస్తున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను గూర్చి సంతోషిస్తున్నారా? లేకపోతే నీ కుటుంబ సభ్యులకు బాధను కలుగజేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించగలగాలి. ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన అనుభవం ఉంటుందో ఆ వ్యక్తిని బట్టి ఆ ప్రాంతమే ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఆ మాటలో మనం గమనించగలుగుతాం. ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన అనుభవం ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో తన ద్వారా తన కుటుంబం దీవించబడుతుంది. మీరు లేఖన భాగాల్లో గమనించగలిగితే ఆది మానవునిగా పిలువబడుతున్నటువంటి ఆదామును బట్టి లోకమందంతటా శాపం కలిగిందని, రెండవ ఆదాముగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా సర్వ మానవాళికి రక్షణ కలిగిందని లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఆదామును బట్టి, ఒక్క ఆదామును బట్టి లోకమంతా శాపం కలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి లోకమంతటా గొప్ప రక్షణ, ఆశీర్వాదం కలిగింది. మరి నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? లేకపోతే నిన్ను బట్టి నీ కుటుంబము పతనావస్థ స్థితికి దిగజారిపోతుందా అని నిన్ను నీవే ఆలోచించుకోగలగాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థనాపరుడు ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే కుటుంబ సమేతంగా చేరి దేవుని సముఖంలో ప్రార్థన చేసే అనుభవాలు కలిగి నడిపించబడతారో నిశ్చయముగా ఆ కుటుంబం మీదకి ఏ తెగులు సమీపించకుండా ఆ ప్రార్థన అనుభవం కలిగిన ఒక్క వ్యక్తిని బట్టి ఆ ప్రాంతాలే ఒక ఆశీర్వదించబడినటువంటి ప్రాంతాలుగా కనబడతాయనే విషయాలు మనం గమనించగలగాలి. కనుక నీలో ఇట్టి ప్రార్థన అనుభవాన్ని ప్రభు కలుగ చేయాలని కోరుకొని ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మూడవది ఏంటంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 11, 12, 13 వాక్యములను మీరు గమనించగలిగితే, కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఈ వాక్యంలో మనష్షే ఇతడు కూడా దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజుగా కనబడుతూ ఉన్నాడు. ఈ మనష్షే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దినములవి. దేవునికి అయిష్టముగా తన ఇష్టానుసారమైనటువంటి పద్ధతుల చొప్పున తాను నడిపించబడినట్లుగా ఈ మనష్షే యొక్క చరిత్రను మన లేఖన భాగాల్లో చూడగలుగుతాం. దేవునికి విరోధముగా నడిపించబడినటువంటి వ్యక్తి కనుక జీవాధిపతి అయినటువంటి దేవుడు అతన్ని చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని చెయ్యి విడిచిపెట్టాడో అషూరు రాజు చేతికి అతడు అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ అషూరు రాజు చేతిలో ఇతడు చిక్కుపరచబడ్డాడో, బంధించబడ్డాడో, ఇప్పుడు జీవము కలిగిన దేవునిని వెతకడం ప్రారంభించాడు. చాలామంది అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి గుర్తించరు, అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి గమనించరు, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వరు. మాకేం తక్కువలే అన్నట్లుగా చూస్తూ ఉంటారు. మా డబ్బు బలం, మా అండబలం, మా కండబలం, మా గుండె బలం అన్నట్లుగా ఏదో లోక సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని విర్రవీగి నడిపించబడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. డబ్బుతో అన్నీ చేయలేమండి. కనుక దేవుని మనము అన్నీ ఉండగానే ఆశ్రయించగలిగేటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని విడిచి లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి ఒక చిక్కుపరచబడిన పరిస్థితులలో ఇతడు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు.
మనం ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఏ పరిస్థితుల మధ్యలో నీవు మొరపెట్టినా ఆ మొరను ఆలకించగల దేవుడు. కనుక ఇతని పరిస్థితులను మనం కాస్త గమనిస్తే, ఇతడు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు శత్రువుల చేతిలో నుండి అతనికి ఒక గొప్ప విడుదల కలుగజేశాడు. చదివిన 11, 12, 13 వాక్యములను మీరు మరొకసారి ఆ మాటలు గమనిస్తే, గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొన్నాడు. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ప్రభు చెప్తున్నటువంటి ఆ మాటలు మీరు ఆ 13వ వాక్యంలో చూడండి. ఆ మాట, యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు అన్నటువంటి మాటలు మనకు అక్కడ వినపడుతున్నాయి. మరలా తన స్వదేశమునకు వచ్చినట్లుగా, శత్రువుల చేతిలో నుండి విడుదల పొందినట్లుగా, ఒక శపించబడినటువంటి స్థితిగతుల్లో నుండి విమోచించబడినట్లుగా మనము ఆ మాటలు చూడగలుగుతాం. అంటే ఈ మాటలో ప్రార్థన ద్వారా అతనికి కలిగిన అనుభవం ఏంటంటే, ఒక నూతనమైన జీవం కలిగింది, ఆయుష్ పొడిగించబడింది. ఈరోజున చాలామంది రోగపు కట్ల చేత కట్టబడి రోగాలలో నుండి విడుదల పొందలేక సతమతమైపోతూ, ఈ రోగం నుండి నన్ను విడిపించేది ఎవరు, ఈ రోగం నుండి నన్ను తప్పించేది ఎవరు అన్నట్లుగా చాలామంది బంధించబడినటువంటి బంధకాల్లో ఉన్నట్లుగా నడిపించబడుతున్నారు. నీవు ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నా, రోగం అనే కట్లు నిన్ను కట్టబడి ఉన్నా, అప్పు సమస్యలు అనే బాధల చేత నీవు చిక్కుపరచబడి ఉన్నా, కుటుంబంలో అసమాధానకరమైనటువంటి పరిస్థితుల చేత సాతాను నీ కుటుంబాన్ని బంధించి ఉన్నా, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి, కుటుంబంలో ఐక్యత లేని పరిస్థితి, ఇలాంటి అనుభవాల చేత నీవు నడిపించబడుతూ ఉన్నా, నిత్యముగా ప్రభు సముఖంలో నీ ఉన్న పరిస్థితులను బట్టి నీవు ప్రార్థన చేయగలిగితే నిత్యముగా వాటన్నిటిలో నుండి ప్రభు విడుదల కలుగజేసి నీకు ఆయుష్ను పొడిగిస్తాడు. లేఖన భాగాల్లో మీరు గమనించగలిగితే, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం, హిజ్కియాను గురించి అక్కడ రాయబడినటువంటి మాట, అతడు భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగం చేత బాధపడుతున్నప్పుడు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తనకు జవాబిస్తున్నటువంటి జవాబు చదవండి. ఆ మాట, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైనటువంటి దావీదునకు దేవుడగు యెహోవా నీతో సెలవిచ్చుచున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపో. హిజ్కియా ఒక మరణకరమైనటువంటి రోగం చేత బాధపడుతున్నప్పుడు తన పరిస్థితులు దేవునితో చెప్పుకున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించి సేవకుడి ద్వారా దేవుని ఆలోచనలు, దేవుడు ప్రణాళికలు అతనితో చెప్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించబడింది, నీకు ఆయుష్ పొడిగించబడింది, నువ్వు మరలా ఇదిగో ఈ దేశాన్ని నడిపించే ఆ అనుభవాలు, ఈ ప్రజల్ని నడిపించే అనుభవాలు నీకు నేను అప్పగిస్తాను. హిజ్కియా జీవితాన్ని ప్రభు ఆశీర్వదించాడు. కనుక తిరిగి మరలా మనం పోగొట్టుకున్న ప్రతిదీ, మనము కోల్పోయిన ప్రతిదీ మనం పొందుకునే దానికి ప్రభు సముఖంలో మనం ప్రార్థన చేయగలిగితే, కోల్పోయిన నీ సంతోషం, కోల్పోయిన నీ ఆనందం, కోల్పోయిన నీ కుటుంబ ఆశీర్వాదం, కోల్పోయిన సమస్తాన్ని నిశ్చయముగా ప్రభు మరలా నీకు దయచేయబోతున్నాడు. మనషే జీవితంలోను, హిజ్కియా జీవితంలోను కోల్పోయిన వాటిని ప్రార్థన ద్వారా దయచేసిన దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో కూడా దయచేయునుగాక. 4వ విషయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఈ జకర్యా కుటుంబము సంతానం లేక బాధపడుతున్నటువంటి పరిస్థితులు, పిల్లలు లేక నిందలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితులు. ఆ పరిస్థితుల మధ్యలో ఆ కుటుంబ సభ్యులు
దేవుని సముఖంలో చేసిన ప్రార్థనను బట్టి జకర్యా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను మీరు గమనించగలిగితే, నీవు చేసిన ప్రార్థన వినబడినది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెడతావు. చూడండి, ప్రభు అతనికి తనకు కావాల్సినటువంటి వాటిని దయచేస్తూ చెప్తూ ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. ఆ కుటుంబం యొక్క అపకీర్తులన్నీ కొట్టివేసి జయకీర్తి వినబడేటట్లుగా, సంతోషగానాలు వినబడేటట్లుగా ఆ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాడు. జకర్యా చేసిన ప్రార్థనను బట్టి ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదం కలిగింది. దుఃఖం తొలగిపోయి ఒక దైవికమైనటువంటి ఆనందం, దైవికమైనటువంటి దీవెన ఆ కుటుంబము అనుభవించినట్లుగా మా మాటలో చూడగలుగుతాం. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఏ పరిస్థితుల చేత కన్నీరు అన్నపానంగా మిగిలి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వేదనతోనే కృంగిపోతున్నావేమో, అవమానపరచబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, కృంగిన పరిస్థితుల మధ్యలో నీ మనుగడ కొనసాగించబడుతూ ఉందేమో, నీవు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన అనే ఆయుధాన్ని నీవు చేత పట్టుకొని నడిపించబడగలిగితే, ప్రార్థనలో ఉన్న శక్తిని నీవు గ్రహించగలిగితే, జకర్యా జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి కార్యం నీ కుటుంబంలో కూడా చేసి దైవికమైనటువంటి ఆనందము చేత నీ కుటుంబము తృప్తిపరచబడబోతూ ఉంది. నీ కుటుంబంలో నీ నోటి నిండా నవ్వు, నీ హృదయంతరంగంలో పరిపూర్ణమైనటువంటి ఆనందం, నీ కుటుంబంలో సంతోష సమాధానాలు ఏలుబడి చేయబోతున్నాయి. కనుక ప్రార్థన అనే అనుభవం నీలో ఉంటే ఇటు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. చివరిగా మరొక విషయాన్ని నేను చెప్పి మాటలు నేను ముగిస్తాను. ఆ మాటలు గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. కొర్నేలిని గూర్చి వ్రాయబడుతున్నటువంటి మాటలు అవి. చదవండి ఆ మాటలు. అతడు దేవుడి సముఖంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తన దూతను పంపాడు. దూతను పంపినటువంటి ఆ దూత ద్వారా వినిపించబడుతున్నటువంటి మాటలు. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. చూడండి, అతడు చేసిన ప్రార్థన జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడింది. అతడు చేసిన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేర్చబడింది. కనుక మనం చేస్తున్న ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి తన దూతలను పంపి జవాబు దయచేయబోతూ ఉన్నాడు. ఆ మాట మనం విని సంతోషించబోతూ ఉన్నాం, ఆనందించబోతూ ఉన్నాం. ఇక్కడ ఈ కొర్నేలి చేసిన ప్రార్థనను బట్టి అనేకులు ఆ దినమున రక్షించబడినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రాంతం రక్షించబడుతుంది. నీ ప్రార్థన చేస్తే నీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు. నీవు ప్రార్థన చేస్తే నీ యజమానుడు రక్షించబడతాడు. నీవు ప్రార్థన చేస్తే నీ యజమానురాలు రక్షించబడుతుంది. నీ పిల్లలు రక్షించబడతారు. నీతో కూడా నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు అందరూ యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆనందాన్ని అనుభవించి బాప్తిస్మపు అనుభవం ద్వారా యేసుక్రీస్తులో స్థిరపరచబడినటువంటి అనుభవాలు మీరు పొందుకోబోతున్నారు. ఓ ప్రార్థన ఇంత శక్తి కలిగింది. కనుక నీవు దేవుని సముఖంలో చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా నిశ్చయముగా అనేకులు రక్షించబడతారు. ఈ కొన్నిలో ఉన్నటువంటి ఆ మంచి గుణం మీరు గమనించండి. ఇతడు ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యము చేస్తాడు. అందుకనే అతని గూర్చి వ్రాయబడినటువంటి మాట ప్రారంభ వాక్యంలో మీరు గమనించగలిగితే, ఇటలీ పటాలము అని పిలువబడుతున్నటువంటి పటాలములో కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని సముఖంలో నడిపించబడుతున్నాడు అని మనం చదవగలుగుతాం. తన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సాక్ష్యం, తన ప్రాంతపు వారు చెప్తున్నటువంటి సాక్ష్యం, అతడు భక్తి కలిగిన వాడు అని. అసలు భక్తి అంటే ఏంటి అని మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వాక్యంలో మీరు గమనించగలిగితే, నిజమైన భక్తి ఏది అంటే ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట. రెండవది, దిక్కులేని వారికి, విధవరానులకు, ఇబ్బందిలో ఉన్నటువంటి వారికి వారి వారి ఇబ్బందులలో పరామర్శించడమే భక్తి. కనుక ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇతరులకు సహాయము చేయగలిగేటువంటి పరిస్థితులలో క్రైస్తవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి దేవుని బిడ్డగా నీవు ధర్మకార్యములను చేయగలిగితే నిశ్చయముగా
నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, తన దూతను పంపి నీకు జవాబు దయచేస్తాడు. నీ ద్వారా అనేకులు గొప్ప రక్షణను పొందుకోబోతూ ఉన్నారు. కనుక నీవు ప్రార్థన చేసి ఇటు ఆశీర్వాదాన్ని పొందుకొని ఒక మహిమ కలిగినటువంటి పరిచర్య నీ ద్వారా జరిగించబడినట్లుగా నీవు ప్రార్థన అనుభవంలో కొనసాగించబడాలి. ఇదిగో ప్రార్థనలో కలిగినటువంటి ఈ ఆశీర్వాదాలు, ఈ అనుభవాలు మీరు గమనించున్నారు కదా. ఇకనైనా ప్రార్థన అనుభవంలో మీరు నడిపించబడి ప్రార్థన ద్వారా కలుగుతున్నటువంటి శక్తిని నీవు గమనించి నిశ్చయముగా మీరు నడిపించబడండి. నిశ్చయముగా మీ ప్రార్థన ఆలకించి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడవని, మేము మొరపెట్టగా మాకు సమీపముగా ఉండే దేవుడవని నిశ్చయముగా ప్రభువా, ఈ దినమున మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరైతే ఇదిగో ఈ మాటలు విని ప్రార్థన అనుభవంలో బలపరచబడుతూ ఉన్నారో, ప్రార్థన అనుభవం ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాల కొరకు మొగ్గు చూపుతూ ఉన్నారో, నిశ్చయముగా వారందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ఆలకించగలిగిన దేవునిగా మీరు చేస్తున్నటువంటి కార్యాలు ఎన్నో తేటగా చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉండగా కొన్ని విషయాలు ఈ దినమున ప్రభు మేము ధ్యానించేదానికి మీరు మాకు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా ప్రార్థన ఆలకించి మా హృదయ అంతరంగంలో కలిగిన ప్రతి అభిలాషను నెరవేరుస్తారని, మీరు మా ప్రార్థన ఆలకించి నిత్యముగా మా ద్వారా మా కుటుంబాలకు, మా ప్రాంతాలకు ఏ తెగులు సమీపించకుండా రక్షిస్తారని, మీరు మా ప్రార్థన ఆలకించి దైవిక స్వస్థత కలుగజేస్తారని, ఆయుష్ను పొడిగిస్తారని, బంధించబడినటువంటి బంధకాలన్నింటిలో నుండి విడుదల కలుగజేస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిశ్చయముగా మా ప్రార్థన ఆలకించగలిగిన దేవునిగా ఒక దైవికమైనటువంటి ఆనందం కుటుంబాల్లో ఎందరైతే నిరాశ నిస్పృహల మధ్యలో వేదనకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారో ఆ కుటుంబాలన్నీ ఆనంద గానాల చేత, సంతోష ధ్వనుల చేత నడిపించబడినట్లుగా మీరు కార్యాలు చేయండి. కొర్నేలి ప్రార్థన ఆలకించి ఆ ప్రాంతమంతా కూడా పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆనందాన్ని కలుగజేసి బాప్తిస్మాలకు సిద్ధపరచబడినట్లుగా లేఖనాల్లో మేము చూసాము తండ్రి. నిశ్చయముగా అలా ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి, ప్రార్థన అనుభవం ద్వారా నడిపించబడాలని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి వారందరి ప్రార్థనల ద్వారా వారి కుటుంబాల్లో ఒక గొప్ప రక్షణ పొందుకోగలగాలి. వారి రక్త సంబంధికులు, బంధువులు, ప్రాంత ప్రజలు రక్షించబడాలి. బాప్తిస్మపు అనుభవాల్లో సిద్ధపరచబడాలయ్యా. ఒక గొప్ప మహిమ కలిగినటువంటి పరిచర్య వారి ప్రార్థన ద్వారా జరిగించబడినట్లుగా వారిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. విశ్వసిస్తున్నటువంటి వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారి ప్రార్థన ఆలకించి జవాబులు దయచేసి మీ నామానికి మహిమ కలుగునట్లుగా మీ రాకడలో, రాజ్యంలో యుగయుగాలు సదాకాలం మీతో కూడా జీవించగలిగినటువంటి ఆ భాగ్యమును మీరు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.